హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. దాని పేరు ఉప్పుడు పిండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోవచ్చు. తెలిసి ఉన్న వాళ్ళైతే ఓకే అండి, తెలియకపోతే ఒక్కసారి వీడియో చూడండి. ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిందండి. అందుకే మీకు ఒక్కసారి చూపించాలనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి టిఫిన్ రెసిపీ అండి. ముందుగా దీనికి ఏంటంటే ఒక మందం గిన్నె తీసుకోవాలండి. కడాయి అనేది మందంగా ఉండాలి, అడుగు మాడకుండా ఉంటుంది. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకున్నానండి. అది కొంచెం చిటపట్లాడుతూ ఉండగా శనగపప్పు చక్కగా పిడికడు వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ వేసాను బాగుంటుందని. కరివేపాకు కూడా చాలా ఎక్కువ వేసుకున్నాను. చక్కగా ఇదంతా కొంచెం వేపాలండి. ఫస్ట్ శనగపప్పు కొంచెం దూరగా వేగాలి. అది కొంచెం వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి నేను కనీసం ఒక 8 తీసుకున్నాను అండి. అది కూడా చీల్చుకున్నాను. ఇలా వేసేసి కొంచెం పచ్చిమిర్చి వేగేదాకా వేపుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ రెసిపీ కూడా, పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ వేసుకున్న క్యారెట్స్ వేసాను. ఇవి ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. బాగా ఎక్కువ వేయకూడదు. ఉల్లిపాయలు జస్ట్ సాఫ్ట్ అయ్యేదాకా అయితే సరిపోతుందండి, అంతే. చూసారా, ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయింది, అంతే. ఇంతవరకు వేగాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొలత ఏంటంటే బియ్యపిండి ఎంత తీసుకుంటారో వాటర్ అంతే తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ బియ్యపిండి తీసుకున్నా, అందుకని 1.5 గ్లాసే వాటర్ వేసాను ఎగ్జాక్ట్గా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇప్పుడు చక్కగా మరిగింది కదా, ఇలా మరుగుతూ ఉండగా బియ్యపిండి వేసుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండాలండి. వాటర్ అనేది కరెక్ట్గా మనం బియ్యపిండి ఎంత తీసుకుంటున్నామో, ఏ గిన్నె అవ్వచ్చు, ఏ గ్లాస్ అవ్వచ్చు, ఈక్వల్గా వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెల్లగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పిండి పిండిగా ఉంటుంది కదా. ఒక్క 2 నిమిషాలు కష్టపడితే చక్కగా ఇలా కలుపుకోవచ్చండి, ఉండలు లేకుండా వచ్చేస్తుంది. ఇది చాలా మంచిదండి. పొద్దున్న ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే చాలా హెల్దీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది కదా, పిండి ఏం లేకుండా. దీన్ని మూత పెట్టేసి 8 నుండి 10 నిమిషాల దాకా సిమ్లో పెట్టి ఉడికివ్వండి. అప్పుడు పిండి అనేది మొత్తం ఉడికిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నారా, ఒక్కసారి మూత తీసాక చక్కగా ఉడికిపోద్దండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఒక పొడిగా ఉంటుంది. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల కొంచెం ముద్దగా అనేది ఫామ్ అవుద్ది, మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. దీన్ని చక్కగా మామిడికాయతోని ఉల్లిపాయ ముక్కలతో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.